మన చిన్నప్పుడు బలపం అండ్ పలక రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఒక్క అక్షరాన్ని ఒక 100 సార్లు దిద్దేవాళ్ళం. మీకు గుర్తుందా? ఎప్పుడైనా ఆలోచించారా మనం బలపంతోనే ఎందుకు స్టార్ట్ చేసాం, డైరెక్ట్ గా పెన్సిల్ తో ఎందుకు స్టార్ట్ చేయాల? బలపం వెయిట్ అండ్ పెన్సిల్ వెయిట్ తీసుకుంటే బలపం వెయిట్ కొంచెం తక్కువ ఉంటది. అప్పట్లో ఆ చిన్న చేతులకి ఇదే ఎక్కువ వెయిట్. సో అలా పట్టుకుని రాసే కొద్దీ మన ఫింగర్ కి స్ట్రెంగ్త్ అండ్ గ్రిప్ పెరిగేది. ఇప్పుడు ఆ మోటార్ స్కిల్స్ అండ్ ఫింగర్ గ్రిప్ అని అంటున్నారు స్కూల్స్ లో. ఇంకొకటి, రాసిన ప్రతిసారి దెర్ ఇస్ న్యూరో మస్క్యులర్ కనెక్షన్ అనమాట. మనం రాసిన ప్రతిసారి బ్రెయిన్ లో షార్ట్ టర్మ్ మెమరీ కాస్త లాంగ్ టర్మ్ మెమరీ అవుతుంది. తర్వాత ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది. అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా డెవలప్ అయింది. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు రాయడమే మర్చిపోతున్నారు, చాలా తగ్గిపోయింది. సో మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉంటే బ్రింగ్ బ్యాక్ దిస్ ట్రెడిషన్ ఇంటూ ప్రాక్టీస్. బలపంతో పలక మీద రాయించండి.